వశిష్ఠ విశ్వామిత్రులు ఇరువురు తపోనిష్ఠాపరులు, ఆత్మజ్ఞాన సంపన్నులైన మహర్షులు. అందరూ వశిష్ఠుని బ్రహ్మర్షి అని పిలిస్తే విశ్వామిత్రుని మాత్రం రాజర్షి అని పిలిచేవారు. దీనితో విశ్వామిత్రుల్లో వశిష్ఠుని ఎడల తీవ్రమైన అసూయ ద్వేషాలు పెరిగాయి. బ్రహ్మర్షి 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 అంటూ రాజసభలలో సదస్సులలో మహర్షులు ఎక్కడ చూసినా ఆ వశిష్ఠునికి అగ్రతాంబూలమిచ్చి సన్మానించేవారే. ఆయనను బ్రహ్మర్షి చేసింది ఎవరు? ఇదంతా ఈ మహర్షుల మనోవైకల్య ప్రభావం. వశిష్ఠుడు నాకంటే మించిన బ్రహ్మజ్ఞాన సంపన్నుడా? నేను రాజ్యాన్ని త్యజించి తపస్సు చేసిన బ్రహ్మజ్ఞానిని. ఆ వశిష్ఠుడు రఘువంశ చక్రవర్తుల కొలువులో ఊడిగం చేస్తున్నాడు. అటువంటి వాడు బ్రహ్మర్షి, నేను రాజర్షినా? ఎంత అవమానం! ఇది దుర్భరం, దుస్సహం. దేవేంద్రుని సైతం గడగడలాడించి త్రిశంకుని కొరకు అపర స్వర్గాన్ని సృష్టించిన తపోశక్తి సంపన్నుడైన నేను రాజర్షినా? అతడు బ్రహ్మర్షియా? ఇది నాకు తీవ్ర మనస్తాపాన్ని కలిగిస్తోంది. ఇక ఈ మానసిక సంక్షోభాన్ని నేను భరించలేను. వశిష్ఠుడు జీవించి ఉన్నంతకాలం నాకు ఈ అవమానం తప్పదు. ఈ రాత్రికే వశిష్ఠుని అంతం చేస్తాను. బ్రహ్మహస్త పాతకం చుట్టుకున్నా పర్వాలేదు, పాప పరిహారంగా మళ్ళీ తపస్సు చేస్తాను. ఇక వశిష్ఠుడుండడు, బ్రహ్మర్షి ఉండడు, నాకు ఈ మానసిక నరకము ఉండదు. ఈ విధంగా దృఢనిశ్చయం చేసుకున్న విశ్వామిత్రుడు ఆ రాత్రి తన లక్ష్యం సాధించడానికి వశిష్ఠుని కుటీరం వెలుపల పొదల మాటున ఖడ్గం చేబూని వశిష్ఠుని రాక కోసం నిరీక్షిస్తూ ఉంటాడు. నిత్యం వెన్నెల రాత్రిల్లో విహరించడం వశిష్ఠునికి అలవాటని తెలిసి విశ్వామిత్రుడు ఈ పథకాన్ని వేశాడు. అతను ఊహించినట్లుగానే కొద్దిసేపటికి వశిష్ఠుడు సతీ సమేతంగా వచ్చి అక్కడ ఒక శిలాఫలకం మీద కూర్చున్నాడు. నాదా, ఎందువల్లనో గాని ఈ వెన్నెల రాత్రి ప్రకృతి కొత్త అందాలను సంతరించుకున్నదా అనిపిస్తోంది. పుష్పాలు మరింత సుగంధభరితంగా ఉన్నాయి. చంద్రుని శీతల కిరణాలు ఏదో అనిర్వచనీయమైన ఆనందాన్ని కలిగిస్తున్నాయి. అరుంధతి, ఇది విశ్వామిత్రుని తపశ్శక్తి ప్రభావమే. ఏమి, విశ్వామిత్ర తపశ్శక్తి అంత గొప్పదా? అవును, అతడు మహామహిమాన్వితుడు, బ్రహ్మజ్ఞాని. ఏమి, ఆ మహర్షి అంత తేజస్వియా? అవును, అతడు నివురు కప్పిన నిప్పు. అహంకారాన్ని మేఘం ఆ జ్ఞాన భాస్కరుని మరుగుపరిచింది. ఆ ఆచ్ఛాదం తొలగేనా అంతటి తపోధనుడి ముల్లోకాలోనుండడు. ఏమి, విశ్వామిత్ర మహర్షిని అంతగా కొనియాడుతున్నారే? ఆయనే కదా ఒకప్పుడు మన కామధేనును బలవంతంగా కొనిపోయే ప్రయత్నం చేసింది. అరుంధతి, ఆనాడు విశ్వామిత్రుడు మహారాజు. రాజ్యంలో ఉన్న నిధి నిక్షేపాలనే కాదు, అతనికి నచ్చిన దేనినైనా ప్రజల నుండి సేకరించే అధికారం రాజుగా అతనికుంది. దానికి ధర్మబద్ధమైన వెల చెల్లిస్తాడు. మీరు అరణ్యవాసులు, తపోనిష్ఠాపరులు. మీకంటే మహారాజుగా నాకు దాని అవసరం ఎక్కువగా ఉంది. అందుచేత కామధేనువును నాకు స్వాధీనం చేయండి. ప్రత్యామ్నాయంగా 10,000 గోవులను సమర్పిస్తాను అన్నాడు. నిజానికి అది న్యాయబద్ధమైన ప్రతిపాదనే. దైవదత్తమైన వరప్రసాదిని కామధేనువును మనం ఎలా ఇవ్వగలం? పైగా కామధేనువు అతని వెంట వెళ్ళడానికి నిరాకరించింది కదా. అందుచేతనే అతడు మహారాజుగా బలప్రయోగం చేత దానిని తీసుకుపోవడానికి పరాభవం పొందాడు. తత్ఫలితంగా తీవ్రమైన తపస్సు చేసి మహాతపస్విగా ఖ్యాతి గడించాడు. అంత దైవ సంకల్పం. కారణం కల్పితం, కార్యం దైవేచ్ఛ. నాదా, విశ్వామిత్రుల వారు మీతో వాగ్వివాదానికి దిగి హరిశ్చంద్రుని సత్యవ్రతానికి భంగం కలిగించాలని అతనిని నరకయాతనకి గురి చేయడం అమానుషం కదా. విశ్వామిత్రునితో వివాదం లోక కళ్యాణ నిమిత్తం. హరిశ్చంద్రుడు కారణ జన్ముడు. అతని కీర్తి ఆచంద్ర తారార్కం వర్ధిల్లుతుంది. విశ్వామిత్రునితో సత్యవ్రత చరిత్ర హరిశ్చంద్రుని లోకానికి అందించిన మహత్తర సందేశం. అవును, నిజమే. రాజ్యాన్ని తృణప్రాయంగా త్యజించి తన తప ప్రభావం చేత దివ్యశక్తిని ఆవిష్కరించిన మహనీయుడాయన. బ్రహ్మర్షి, నేను అజ్ఞానిని, అహంకారాన్ని, అసూయపరుని. నన్ను క్షమించమని అడిగే అర్హత లేని మహాపాపిని.
బ్రహ్మర్షి, ఏమిటి ఉద్రేకం, ఏమిటి ఆవేశం? ముందు స్థిమితపడు. లోక కళ్యాణం కొరకు జన్మించిన మహనీయుడవు. ఏమిటి ఆత్మనింద? ఆ గౌరవానికి నాకు అర్హత లేదు. నేను మహాపాపిని. నన్ను బ్రహ్మర్షిగా గుర్తించని ఈ లోకంలో బ్రహ్మర్షి అనేవాడు ఉండకూడదన్న అసూయతో మిమ్మల్ని హతమార్చాలని పొదల మాటున దాగి ఉన్నాను. మీ ఉభయుల సంభాషణ విని సిగ్గుతో నా శిరస్సు కృంగిపోయింది. ఇప్పుడు మీ శాంతం సహనం చూసి నన్ను దహించవేశాయి. సోదరా, నీ కోపావేశాలు తారస్థాయికి చేరుకున్నాయి కనుకనే నీ పశ్చాత్తాపం కూడా పరాకాష్ఠకు చేరుకుంది. ఈ సంఘటన దైవ సంకల్పం. ఏ క్షణంలో నీవు అహంకారాన్ని త్యజించావో ఆ క్షణం నుండి నీవు బ్రహ్మర్షివే. మహానుభావ, మీ నిర్మల చిత్తంతో నా అహంకారాన్ని అణిచివేశారు. ఆత్మతత్వం ఎరిగిన మహర్షి నిర్మల హృదయుడు, శాంతి చిత్తుడు, ఆనందమయుడు. వశిష్ఠుని సాంగత్య ప్రభావం వల్ల విశ్వామిత్రుల్లో పరివర్తన కలిగి నాటి నుండి బ్రహ్మర్షిగా కీర్తి గడించాడు. భగవాన్ బాబా వారు ఈ సందర్భానుగుణంగా పద్యరూప సందేశాన్ని అందించారు. ఆత్మతత్వమెరుగ ఆనందమబ్బును, తత్వమెరుగకున్న తాపమంటూ, బ్రహ్మమెరిగినంత బ్రహ్మమే అగునయ, సత్యమైన బాట సాయి మాట. ఓం శ్రీ సాయిరామ్. ఈ నాటిక ద్వారా నేర్చుకోవాల్సిన ముఖ్య విషయం ఏమనగా, స్వామివారు చెప్పిన నవసూత్ర నియమావళిలోని 8వ సూత్రమైన పరులు నీ సమక్షంలో లేనప్పుడు వారి గురించి చెడుగా మాట్లాడకుండా ఉండడం. ఒకవేళ వశిష్ఠుల వారు, విశ్వామిత్రుల వారు తమ సమక్షంలో లేరని చెడుగా మాట్లాడి ఉండుంటే వశిష్ఠుల వారి పరిస్థితి ఏమై ఉంటుందో ఊహించమని ప్రేక్షకులకే వదిలివేయడం జరుగుతుంది. సాయిరామ్.